జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఓకే మేడం. విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. మరి చిన్నపరెడ్డి గారు ఒక బాంబు పేల్చారు, అనుమానం అన్నమాట. టీడీపీ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టీడీపీ డ్రామాల వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. వర్మని అక్కడ కావాలని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కోసమే వర్మని వాడుతోంది అని చెప్పేసి బయట కూడా ప్రచారం జరుగుతుంది. సో అదే విషయాన్ని చిన్నపరెడ్డి గారు కూడా చెప్పారు. సో వాళ్ళు మనం ఏం తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు. నిజమేనా పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేసేటటువంటి కుట్ర ఏమైనా చేస్తుందా టీడీపీ? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ స్టార్, ఈరోజు మాస్ లీడరు, 21 సీట్లు ఇస్తే 21 సీట్లలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన ఘన విజయం సాధించిన ఒక గొప్ప నేత. ఈ రోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రోజు కూటమిలో ప్రధానమైన భాగస్వామి. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఆయన లేకుండా జరిగే పరిస్థితి లేదు. అలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెడితే ఏదో వస్తుందనే పరిస్థితి ఉందా? కేవలము ఆయన పిఠాపురంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఆయన ఏదో మేము ఇబ్బంది పెడితే ఆ రకంగా ఆయన ఏదో ఇబ్బంది పడతారనే పరిస్థితి, అట్లా పరిస్థితి ఉందా సార్? కేవలం వర్మ గారు ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడిపోతారనే పరిస్థితి ఎక్కడైనా ఉందా సార్? సార్, ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణాలు ఒకరైన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో సరి సమానంగా ఆయన ఈ రోజు గౌరవిస్తున్న పరిస్థితుల్లో నేనంటున్నా అట్లాంటి పరిస్థితి, అట్లాంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముంది సార్? సార్, ఒక పక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయం అదే కదా. కాదు సార్, రాజకీయం అదే కదా. రాజకీయం అదే కదా. కాదు సార్ విజయశేఖర రెడ్డి గారు, రాజకీయం అంటే అదే కదా. పైకేమో నవ్వులు ఉంటాయి, లోపలేమో కత్తులు ఉంటాయి. అదే కదా రాజకీయం. మరి పైకేమో పవన్ కళ్యాణ్ గారు లేకుండా మీకు గెలవలేదని చెప్పేసి మీ పార్టీ ప్రచారం చేయొచ్చేమో లోపల. సార్, మీ ద్వారా కావచ్చు, మీరు కూడా మనం కూడా చాలా సార్లు డిబేట్ చేశాం. మీలాంటి మేధావులు కావచ్చు, లేదంటే రకరకాల మోడరేటర్స్ చాలా సార్లు డిబేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పచ్చగా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ నేతగా ప్రజల మద్దతుతో ఉంటే, అది కూటమి ప్రభుత్వానికి కావచ్చు, మళ్ళీ కూటమి అధికారంలో రావడానికి కావచ్చు, అది ఒక శ్రీరామ రక్షగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి ఆయన ప్రభావాన్ని మనము ఏదో ఇబ్బంది పెడితేనో, లేకపోతే ఆయన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటేనో, అది తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ, లేదంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళా కలిసి పోటీ చేయడానికి కానీ మంచి జరుగుతుంది అనేది తెలుగుదేశం ఎప్పుడు అనుకోదు సార్. ఇది ఖచ్చితంగా అక్కడ లోకల్ గా జరుగుతున్న ఏదైతే నాయకుల మధ్య ఉన్న పొరపచ్చాలు కావచ్చు, లేదంటే నాయకుల మధ్య ఉన్న చిన్న తగాదాలు కావచ్చు, భేదాభిప్రాయాలు కావచ్చు, స్వార్థ రాజకీయాలు కూడా కావచ్చు. సార్, నేను అంటున్నా ఈ రోజు వైసీపీ పార్టీ ప్రొద్దున లేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల మధ్య విచ్ఛిన్నం జరగాల, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడిపోవాలి. ఆ రకంగా కొంత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీలిపోవాలా. పూర్తిగా ఈ రోజు సార్ రాజ్యాధికారము పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుకైనా మాకు రాజ్యాధికారాన్ని తెచ్చిపెడతారు. ఈ రోజు కూడా మేము హ్యాపీగా ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆయనతోనే మేము హ్యాపీగా ఉంటాం. ఈ రాష్ట్రంలో మా కాపు సామాజిక వర్గానికి చెందిన మా వర్గానికి ఏదైతే షేర్ అయితే ఏదైతే అధికారంలో సార్, ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఫ్లెక్సీలో ఫోటో లేదు, ఫోటో సైజు బాగలేదు, ఆ ఫోటోలో ఫ్లెక్సీలో ఫోటో అందంగా లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పి మీ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందా? వర్మ చేశారా? అసలు 164 ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. 164 నియోజకవర్గాల్లో మీ కూటమి గెలిచింది. కేవలము పిఠాపురంలోనే ఇష్యూ ఉందా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఏమైనా విలువ ఉందా? చూసారా మీరు? కనీసం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారా? చంద్రగిరి నియోజకవర్గంకి వెళ్ళండి, ఆడ పరిస్థితి ఎలా ఉంది, కొట్టుకుంటున్నారు. అక్కడ మిగతా నియోజకవర్గాల్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మీ పార్టీ గెలిచిన చోట మీరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని తొక్కేస్తున్నా సరే వాళ్ళు సైలెంట్గా కూర్చొని పొత్తు ధర్మానికి అనుకూలంగా పోతుంటే ఒక్క పిఠాపురంలో మాత్రమే ఎందుకు ఇంత లొల్లి చేయడం? ఎందుకు ఇంత అవసరం ఏంటి అసలు? సరే, వర్మ గారు ఆయన అద్భుతమైనటువంటి నాయకుడు అయ్యుండొచ్చు బహుశా, అయినప్పటికీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా.
సరే ఫోటో బాగలేదు, ఫోటో బాగలేకపోతే కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని బహిరంగంగా వచ్చేసి గతంలో మనం చూసాం ఫోటో ఒకటే కాదు అక్కడెక్కడో చెత్త ఉంది అక్కడికి వెళ్ళేసి పిఠాపురంలో అసలు అభివృద్ధి లేదు అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఇవన్నీ వర్మ గారు చేసినాయి కదా. మరి అలాంటి ఆయన్ని కూర్చొని పెట్టుకొని మీరు క్రమశిక్షణ నేర్పించడమో లేకపోతే ఎలా ఉండాలో చెప్పడమో పొత్తు ధర్మం ఆయనకి వివరించడమో మీ మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్ పేపర్లో ఆయన ముందేమైనా పెట్టడమో ఇలాంటి ఏమైనా చేయండి కనీసం. దీనివల్ల ఏమవుతుంది, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం వెయిట్ చేయట్లేదు, మీరే అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు వర్మ మాట్లాడడం వల్లే కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్దదిగా చేసి చూపిస్తుంది. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు సార్? ఇక్కడ మీరు చెప్పినట్టు వర్మ గారు ఇంతకుముందు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే, ఈసారి కూడా 2024లో ఆయన టికెట్ వస్తుందని ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కానీ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్స్టిట్యూన్సీ ఎంచుకోవడం అక్కడ పోటీ జాలుకోవడం జరిగిపోయింది. కొంత సార్ వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. నాకు టికెట్ ఇచ్చింటే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, నేను కొంత వైభవంగా ఉండేవాడిని అనే ఫీలింగ్ వర్మ గారికి ఉండిండొచ్చు. సార్ నేనేమంటున్నానంటే ఎలక్షన్ తర్వాత ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో వర్మ గారిలో ఉన్న అసంతృప్తిని కావచ్చు, కొంత భావన కావచ్చు, ఆయన పైకి వ్యక్తపరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దాన్ని కూడా సార్ కొంత పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా అక్కడ ఎవరైతే సంధానకర్తలుగా ఉన్నారో వాళ్ళు కూడా కొంత కలుపుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సార్ ఇంతకుముందు కృష్ణాంజలి గారు చెప్పినట్టు 3 పార్టీలు కలిసి ఉండాలా, 3 పార్టీలు బలంగా ఉండాలా. సార్ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం ఉందో ఆ బలం కూడా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అవసరమే లేదు, పవన్ కళ్యాణ్ గారి బలంతోనే మేము గెలవగలం అనే పరిస్థితి కొంతమంది ఏదైనా తెస్తున్నారేమోనన్న అనుమానం కూడా కొంతమందిలో ఉంది. నేనేమంటానంటే సార్ వర్మ గారు ఏదైతే అక్కడ ఫ్లెక్సీ వివాదం ఏదైతే మాట్లాడారో ఒకటైతే వాస్తవం సార్, అధికారులు సంబంధించి ఏదైనా ఫ్లెక్సీలో అధికారులు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కానీ పెట్టకపోయింటే అది కొంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే సార్ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా సార్ ఈ రాష్ట్రంలోని అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఫోటో కూడా పెట్టాల్సిందే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టాలి. ఒకవేళ పెట్టకపోయింటే అధికారులు తప్పిదమే. కానీ అక్కడ సార్ వర్మ గారు అధికారులు ప్రశ్నిస్తూ ఉంటే పెండెం దొరబాబు అనే ఒక మాజీ ఎమ్మెల్యే సార్ ఇక్కడ ప్రాబ్లం అంతా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి ఉందని నేను అనుకోను సార్. అక్కడ ప్రాబ్లం అంతా వర్మ గారికి ఆ పెండెం దొరబాబు గారికే ఉందనేది నా ఫీలింగ్. ఎందుకంటే సార్ వర్మ గారు తర్వాత మాడే మాటల్లో కూడా కేవలం దొరబాబు గారి గురించి మాట్లాడారు. నేను ఇక్కడ లోకలు, నువ్వు బయట నుంచి వచ్చావు, నువ్వు మా మీద పెత్తనం చెలాయించావు, గత 5 సంవత్సరాలు నువ్వు మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ దోచేసావని మాట్లాడింది అక్కడ దొరబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదంటే 2024 ముందర ఎవరైతే కోసం పనిచేశారో వారి కోసం ఎక్కడా మాట్లాడలేదు సార్. కానీ విజయశేఖర్ గారు మళ్ళీ వస్తాను. సరే ఇప్పుడు ఇది కంటిన్యూగా మనం ఓకే అండి. ఓకే చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం. ఓకే అదే కదా అందరూ అదే కదా కోరుకునేది, అదే. ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత